ప్రియ సోదరుడా, సోదరి, నీవు గత వారం మాట్లాడిందంతా టేప్ రికార్డు చేసుకుని ఒక్కసారి విను. తప్పకుండా కొన్ని మాటలకు నీవు సిగ్గుపడాల్సి వస్తుంది. అవి ఇతరులు వినకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది. సగటున మనిషి రోజుకు 30,000 మాటలు పలుకుతాడని పరిశోధనల్లో తేలింది. ఈ మాటలన్నీ సమకూరిస్తే రోజుకొక గ్రంథమవుతుంది. నీ జీవితమంతా రోజుకొక పుస్తకమైతే వాటిని ఎక్కడ ఉంచాలి? అయినా దేవుని మనసులో మనం చెప్పే మాటలన్నీ ముద్రించబడతాయి. రచయితలు, వక్తలు తమ మాటలతో ఇతరులకు మేధోక్షాళన చెయ్యాలని ప్రయత్నిస్తారు. అది సరే, సంఘాలలో వాక్స్వాతంత్ర్యం మాటేమిటి? నాలుకను ఇష్టం వచ్చినట్లెల్లా వాడితే ప్రమాదం. దేవుని బిడ్డలు తమ వాక్స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయకూడదు. నాలుకను అదుపులో ఉంచుకోవాలి.